కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29వ డివిజన్ అభివృద్ధికి 2,75,00,000 రూపాయల నిధులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి కేటాయించారని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ ఆటో నగర్లో 75 లక్షల రూపాయలతో డ్రైన్లకు 3 బాక్స్ కల్వర్టులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆటో నగర్ వాసులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి జరుగుతూనే ఉంటుందన్నారు. నిధుల లభ్యతను బట్టి రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ వీరశేఖర్ రెడ్డి, ఏపీ రీడింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 2,75,00,000 రూపాయలతో ఇప్పటికే వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాం. అది కాకుండా ఈరోజు 75 లక్షల రూపాయలతో 730 మీటర్ల డ్రైన్ ఎక్కడెక్కడ ఆటోనగర్లో అవసరం ఉందో స్థానికుల సూచన మేరకు, సలహా మేరకు 730 మీటర్ల డ్రైను, అదేవిధంగా 3 బాక్స్ కల్వర్ట్లు, ఈ 2 కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం కూడా కొనసాగుతుంది. ఎక్కడైనా మనం అభివృద్ధి పనుల మీద శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసే సమయం కూడా తెలిపి అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందించడం ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు దాకా కూడా జరుగుతాం. ఈరోజు ఏదైతే 75 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ కానీ, 730 మీటర్ల డ్రైన్ కానీ, అదేవిధంగా 3 బాక్స్ కల్వర్ట్లు కానీ, ఇవి కూడా 60 రోజుల లోపల పూర్తి చేసి ఆటోనగర్ వాసులకు అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.